ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈవీఎంల ట్యాంపరింగ్ పైన కేంద్రానికి షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిందండి. వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం చాలా సులభమని, మళ్ళీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడం పైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ పిలుపునిచ్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు అయితే వేశారు. ఈవీఎంల భద్రతా లోపాలను ఆమె ఆధారాలతో సహా ఈ సమావేశంలో నిర్మించారు. 2020లో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అప్పటి సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రైమ్స్ చర్యలపైన దర్యాప్తు చేపట్టాలని కేంద్ర శాఖ ఏదైతే డిఓజే ఆదేశిస్తూ పాలనాపరమైన ఉత్తర్వులపైన అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన మరుసటి రోజే ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చాలా కాలం ఈవీఎంల హ్యాకర్లకు సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుందో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పేసి తులసి గబ్బర్ వెల్లడించారు. పోలైన ఓట్ల ఫలితాలను మార్చడం హ్యాకర్లకు చాలా సులభమని ఆమె అన్నారు. స్పేస్ ఎక్స్ సీఈఓగా మస్క్ నిరుడు ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలు నిర్మించాలని చెప్పేసి కోరారు. అయితే ఈవీఎంలు సురక్షితమా? ఈసీ భారత్లో ఉపయోగించేటువంటి ఈవీఎంలు హ్యాకింగ్ చేయడం సాధ్యమేనంటూ వస్తున్న ఆరోపణలే కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు శుక్రవారం తోసిపుచ్చాయి. మన దేశ ఎన్నికల్లో ఉపయోగించేటువంటి ఈవీఎంలు సాధారణ క్యాలిక్యులేటర్లు తరహాలో పనిచేస్తాయని, ఈవీఎంలను ఇంటర్నెట్ లేదా ఇన్ఫ్రారెడ్కు అనుసంధానించడం లేదని ఈసీ అధికారులు అయితే వెల్లడించారు.